వెల్కమ్ స్టూడెంట్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ 10th ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్కి అంతా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. ఫ్రీగా మార్క్స్ మీకు పడబోతున్నాయి. సో ఎలా పడబోతున్నాయని కంప్లీట్గా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అలాగే 10th క్లాస్ రిజల్ట్స్ కోసం ఖచ్చితంగా manabadi.co.in వెబ్సైట్కి రావాలి. మీరు manabadi.co.in వెబ్సైట్లో మీకు లాస్ట్ 15 years to 17 years నుంచి అన్ని రిజల్ట్స్ అన్ని కూడా manabadi.co.in వెబ్సైట్లో అందుబాటులో ఉంది. సో మరి ఇప్పుడు న్యూస్ ఏంటో అర్జెంట్గా చూసేద్దామా. సో 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు బయాలజీ ఎగ్జామినేషన్లో ఎవరైతే ఉన్నారో ఎగ్జామినేషన్లో దానికి సంబంధించి సెక్షన్ 2లో సెక్షన్ ఏబి ఉంటుంది కదా, అలా సెక్షన్ 2లో 6th క్వశ్చన్ అటెంప్ట్ చేసిన వారందరికీ కూడా ఫ్రీగా 2 మార్క్స్ కలపాలని 10th క్లాస్ బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే 5th క్వశ్చన్ ఇంగ్లీష్లో, అంటే ఏదైతే 5th ఇంగ్లీష్లో ఒకలాగా తెలుగులో ఒకలాగా ఇవ్వడం, అందులో దేనికి సమాధానం రాసిన మార్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే బయాలజీకి సంబంధించి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో ఒకలాగా వచ్చింది, యాజ్ వెల్ as తెలుగులో ఒకలాగా వచ్చింది. సో కాబట్టి ఈ రెండిట్లో దేనికైనా సరే వాళ్ళు అటెంప్ట్ చేస్తే చాలు, 5th క్వశ్చన్ అటెంప్ట్ చేసిన దానికి మార్కులు వస్తాయి. సో 2 ప్లస్ ఈ 5th క్వశ్చన్కి వచ్చిన ఎక్స్ట్రా మార్క్స్ మొత్తం కలిపి మీకు 10th క్లాస్కి సంబంధించి ఎక్స్ట్రా మార్క్స్ పడిపోతున్నాయి. సో దీనివల్ల చాలామంది ఎవరైనా మార్జినల్ పాస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పాస్ అయిపోతారు. అండ్ దట్ టు ఎవరికైనా సరే 4 to 5 మార్క్స్ మార్జినల్ పాస్ కన్నా తక్కువ ఎవరికైనా ఉంటే వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా పాస్ చేస్తుంది. సో కాబట్టి చాలామంది ఈసారి మన సైన్స్లో బయాలజీలో పర్టికులర్గా చాలామంది అయితే పాస్ అవుతారు. అండ్ రిలేటెడ్ టు రిజల్ట్స్, 10th క్లాస్ రిజల్ట్స్ May 2nd or 3rd రిలీజ్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ అయితే అనుకుంటుంది. సో మోస్ట్లీ 2nd or 3rdలో మనకు రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ వీక్ అనుకోండి, ఏప్రిల్ ఎండింగ్లో కానీ లేకపోతే May 1st వీక్లో అనుకోండి. అండ్ మోస్ట్లీ మనం రిజల్ట్స్ ఎక్కడ చూడాలి, manabadi.co.in అనే వెబ్సైట్లో చూడాలి. సో manabadi.co.in నేను ఇక్కడ పక్కన సైడ్లో మీకు రన్ అవుతుంది రిజల్ట్స్ ఎలా చూడాలనేది, దాంట్లో నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.